సో, ఈ మూవీ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్‌గుందండి. అంటే ఎలా చెప్పాలంటే, పరదా. అసలు పరదా దేనికి? అసలెందుకేసుకుంటున్నారు? ఆడోళ్ళందరూ ఎందుకలా కవర్ చేసుకుంటున్నారు ఫేస్? అసలు ఎందుకు ఆ పరదా అంటే, ఆ ఫేస్ కవరింగ్‌ని పరదా అన్నారు. అంటే ఇప్పుడు మన మీకు తెలిసే ఉంటది అటు సైడ్ నార్త్ సైడ్ అందరూ కవర్ చేసుకొని ఉంటారు ఎప్పుడు. పెద్దవాళ్ళు గాని, కొంచెం రెస్పెక్ట్‌గా ఉన్నప్పుడు పైన పరదా కవర్ చేసుకుంటారన్నమాట. అంటే చీర కొంగును పైన కవర్ చేసుకుంటారన్నమాట. సో, అదొక రెస్పెక్ట్‌ఫుల్‌గా పైనేసుకుంటారు. ఎవరి మొహం చూపించరమాట పెద్దవాళ్ళకి. అది మగవాళ్ళు వస్తే మాత్రం అసలు చూపించరు అటు సైడ్. సో, సేమ్ అలాగే కానీ ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్. ఏంటంటే అమ్మాయిలందరూ పరదా యేసుకొని ఉంటారు. ఎందుకు తీరు? అసలు ఏం జరిగింది? అనే సిట్యుయేషన్. ఒకవైపేమో ఒక పూజ రకంగా చూస్తారు. మరి ఏంటి ఒక ఆమెని బావిలో పంపిస్తారు. ఆ బావిని పూజ చేసి తర్వాత అమ్మాయిని పంపిస్తారన్నమాట. ఒక వైట్ శారీ కట్టించి మాత్రం అసలు దేనికి సంబంధించింది అసలు ఏంటి మాత్రం. సో, రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఏ మూవీ అనుకుంటున్నారండి? 'పరదా'. సో, టీజర్ అయితే రిలీజ్ చేశారండి. ఎవరనుకుంటున్నారండి? మన దర్శన గారు, సంగీత గారు అండ్ అనుపమ పరమేశ్వరి గారు. అదేది దర్శన అంటే మన రీసెంట్‌గా మలయాళంలో బాగా హిట్ అయిన సాంగ్ అంట. మన 'దర్శన' సాంగ్. సో, ఆమె ఈయనలో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో, ఉమెన్ డెడికేట్ అంటే ఉమెన్‌కి సంబంధించిందే మూవీ అని తెలుస్తుంది. అందరూ ఆడవాళ్ళే కనిపిస్తున్నారు. సో, దేనికి అసలు ఏంటి ఆ పూజలేంటి అంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదనా లేకపోతే ఏంటి అనే ఉద్దేశంతోనే ఈ మూవీ తీశారా అనే మాత్రం తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అంతా మన అనుపమ అండ్ సంగీత గారు అండ్ మన దర్శనం గారైతే ఒక కార్‌లో ఎళ్తుంటే మాట్లాడుకొని ఎళ్తారు. ఎందుకు ఆ పరదా కవర్ అంటే మన మొహం చాటేస్తారు. సో, మన అనుపమ పరమేశ్వరి రిప్లై అయితే ఏమి ఉండదు. సో, అలానే తర్వాత ఒక చోట మన అనుపమ పరమేశ్వర్ దిగుతారా? లేకపోతే మిస్ అయ్యారా అని ఫోన్ చేస్తారు మన సంగీత గారు. సుబ్బు అంటే ఐ థింక్ సో, అనుపమ పరమేశ్వర్ గారి పేరు అనుకుంటున్నాను. ఆ సుబ్బు నేను ఎందుకిలా మిస్ అయ్యానో, చాలా మిస్ అవుతున్నా అన్నట్టు మాట్లాడతారు ఫోన్‌లో. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇనిపిస్తదనమాట వాయిస్ ఇలా అని. మరి దేనికి సంబంధించింది. సో, మన అనుపమ పరమేశ్వర్ గారైతే బాగా స్ట్రాంగ్‌గా ఎళ్లి ఫైట్ చేస్తారు అనే ఉద్దేశంతో అయితే తెలుస్తుంది. ఏంటి అసలు దేనికి సంబంధించింది మాత్రం మనకి ఇంకా ఫుల్ డీటెయిల్ అయితే తెలీదు. సో, చూద్దాము. అసలు ఏంటి ఆ అమ్మవారు కూడా టీజర్‌లో మనం చూస్తే అమ్మవారిని కూడా కవర్ చేసుంటారు. మొత్తం వైట్ క్లాత్‌తో. ఆ పూజలు ఆ పూజలు చేసేవాళ్ళు కూడా ఎలా అంటే బావి దగ్గర మీరు చూస్తే ఒక చోట నలుగురు ఒక ఫార్మ్ అయ్యి జనాలు ఒకవైపు ఒక ఆమెనేమో బావి దింపుతారు. అండ్ పూజలు చేసేవాళ్ళు రెడ్ క్లాత్‌తో కవర్ చేసుంటారు. సో, అది కొంచెం డిఫరెంట్‌గానే ఉందని చెప్పచ్చు. టీజర్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. కొంచెం కాన్సెప్ట్ ఎమోషన్‌గా అండ్ జాయ్‌ఫుల్‌గా చాలా ఇదిగా ఉంది. బావుంది. చూస్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. సో, దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం మన విజయ్ దనకొండ గారు, శ్రీనివాసులు పివి గారు అండ్ శ్రీ శ్రీధర్ అండి. శ్రీధర్. అది మ్యూజిక్ ఇచ్చింది మన గోపి సుందర్ గారు. చాలా మూవీస్‌లో కూడా ఈయన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈయన డైరెక్ట్ చేసింది మాత్రం ప్రవీణ్ గారు. చాలా డిఫరెంట్‌గా అయితే తీసుకెళ్లారని చెప్పొచ్చు మూవీని అండ్ టీజర్‌ని. టీజర్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఐ థింక్ కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళే ఇదిలో ఉందన్నమాట మూవీ అయితే. సో, చూద్దాము ఎలా ఉంటదో. టీజరే కాబట్టి మన హాఫ్ ఇన్ఫర్మేషనే తెలుస్తది. అసలు ఏంటని ట్రైలర్ అండ్ మూవీ వచ్చాక కూడా మనం రివ్యూ చేద్దాము. ఇది నా రివ్యూ అండి. సో, పర్దాం టీజర్ రివ్యూ అండి. సో, ఇది నా రివ్యూ వరకే. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి రివ్యూ. అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్. బాయ్.